ఇంకా బాడీ షేమింగ్ అని అనుకుంటాడు. ఎందుకంటే ఓటమి సర్వసాధారణం తల్లి. ఓడిపోయింది కూడా తీసుకోవాలి. ఓటమినే నువ్వు మళ్ళీ గెదుపుగా చేసుకుని మీరు వెళ్ళాలి తప్ప దాన్ని ఇచ్చేసి ఇంకా నాకు అవకాశాలు రావు, పెద్ద పెద్ద వాళ్ళని నేను పాయింట్అవుట్ చేశాను కాబట్టి డెఫినెట్లీ మిగిలిన వాళ్ళు కూడా భయపడిపోతారు, ఈ అమ్మాయి చేతి పాడిస్తే మళ్ళీ ఎక్కడైనా మన గురించి ఇప్పుడు ఎలా ఉంటుందేమో అనేసి అదేం ఉండదమ్మా తల్లి. అసలు నేను చెప్పాలంటే తల్లి వాళ్ళ గురించి నాకు అంతా తెలియపోయినా నేను పేపర్లో వాళ్ళ ఇంటర్వ్యూలు గట్టా చూసి, ఇంటర్వ్యూలో అన్ని అబద్ధాలు చెప్పరు కదమ్మా. కొందరు అంటారు ఇంటర్వ్యూలు అంటే కొన్ని ఊరికే పైన సోది చెప్తారండి. అన్ని అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం ఎవరికి ఉండదండి. మనం తీసుకోగలిగితే అన్నంలో చిన్న రాయి వచ్చింది, ఆ రాయి పక్కన పడేసి అన్నం తినాలి అంతే తప్ప ఆ రాయి వచ్చింది కదా అని అన్నాన్ని వదులుకోకూడదు అనమాట. అలా ఆ ఇంటర్వ్యూలో మంచి తీసుకోవాలి మనం అంతే తప్ప చెడు తీసుకోవడానికి వీలు లేదు. సో ఈ కోణంలో వాళ్ళ ముగ్గురు కూడా ఎంత కష్టపడితే కానీ ఆ స్థాయికి రావడానికి లేదనమాట. చంద్రబోస్ గారు ఈ కీరవాణి గారిది అల్లరి అల్లుడు అనుకుంటా, నా పాట పంచామృతం నా ఆ పాట ఉంటుంది. ఆ పాటల పోటీగా అవుతుంది విజయవాడలో. అంటే అప్పటికి ఈయన వెళ్ళాలి అనుకుంటే ఈయన దగ్గర పాపం సరైన డబ్బులు కూడా లేవు అనమాట వెళ్ళడానికి. చంద్రబోస్ గారికి వెళ్ళాలనుకుని మళ్ళీ వెళ్ళినా అట్టు రావడానికి కూడా డబ్బులు చాలవు కదా మనకి ఎందుకులే అని ఆ బాధలో ఆ మధ్యతరగతి కుటుంబీకుడు ఎలా ఉంటాడో ఆ నొప్పి, ఆ పెయిన్, ఆ కన్నీరు అలా తనలో తను పెట్టుకుని ఆయన కూడా పాటలు సింగర్ గా పాడుకుంటూ వెంటనే గీత రచయితకి అవకాశాలు రావు కదా, ఇంజనీరింగ్ చదువుకుంటూ ఓ పక్క అలా చేసుకుంటూ వచ్చారు ఆయన. ఆ తర్వాత ఎక్కడికి వచ్చారు, మళ్ళీ పెళ్లి సందడి రాసి బొంబాయి పెళ్లి రాసి చంద్రబోస్ గారు అదే కీరవాణి గారితో 19 నెలలు ఒక పాట మీద సాధన చేసి 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 చెక్కితే నాటు 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 అనే పాట ఆస్కార్ అవార్డుకి వెళ్ళిన స్థాయిలో ఆ ఓపిక ఉండాలి.